రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యే కోటా నుంచి 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రంగంలోకి దింపే అభ్యర్థులు ఖరారుపై పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఆయన నెల 14వ అర్ధరాత్రి దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆలోపు అభ్యర్థులను ఖరారు చేయడంపై దృష్టి సారించారు. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఇదే అంశంపై తన నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కొనుగోలుతో భేటీ అయ్యారు. ఈ 2 స్థానాలకు పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ వాటిపై అధినాయకత్వం ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలిసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకురాలు సోనియా గాంధీలను కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి నెల 14న మణిపూర్లో మొదలయ్యే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రానికల్లా ఢిల్లీకి వస్తారు. ఆ వెంటనే స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు పయనమవుతారు. 21వ తేదీన తిరిగి వస్తారు. అయితే 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ఈ నెల 18తో ముగియనుందున ముఖ్యమంత్రి దావోస్కు బయలుదేరేలోగానే అభ్యర్థిని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు సమయంలో సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాల దృష్ట్యా అవకాశాలు కోల్పోయిన వారికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలో మైనార్టీలు లేనందున ఆ వర్గానికి చెందిన వారిని తీసుకొని మంత్రి పదవి ఇవ్వడం వల్ల లోక్సభ ఎన్నికల నాటికి ప్రయోజనం ఉంటుందన్న కోణంలోనూ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి వాళ్ళ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలవడానికి అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ మద్యం ఉచిత ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇవాళ ఆయన సిఐడి కార్యాలయానికి వెళ్లనున్నారు. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు సంబంధిత దర్యాప్తు అధికారులకు ఆయన పూచీకత్తుతో పాటు 1 లక్ష విలువ గల బ్యాన్ సమర్పించనున్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి మధ్యాహ్నం ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం గుంటూరు నగరంలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్తారు. సాయంత్రం తాడేపల్లి, తాడిగడపలోని సిఐడి కార్యాలయాలకు కూడా వెళ్లి పూచీకత్తు బ్యాన్ సమర్పిస్తారు.
రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక సమావేశాల నిర్వహణకు అధికార వైసీపీ సిద్ధమైంది. ఇందుకోసం పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. పార్టీ కేడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి రీజనల్ క్యాడర్ సమావేశాలు మొదలు కానుండగా తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానుంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పటికే వైసీపీ పలు మార్పులతో కూడిన జాబితాలను సిద్ధం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మొదటగా సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తారని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ అధ్యక్షతన 5 ప్రాంతాల్లో కేడర్ సమావేశాలు జరుగుతాయన్నారు. ఇక 4 నుంచి 6 జిల్లాలకు కలిపి ఒకే కేడర్ సమావేశంగా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ భేటీల్లో ఎన్నికల కోసం వ్యవహరించాల్సిన వ్యూహంపై పార్టీ కేడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి తర్వాత వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల 4వ జాబితా వెలువడనుంది. 15 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, కందుకూరు, తిరువూరు, పెందుర్తి, ఆలగడ్డ, గోపాలపురం, కొవ్వూరు, నందికొట్కూర్, మడకశిర, సింగనమలతో పాటు ఎస్కోట, చౌడవరం, జీడి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులుండే అవకాశం ఉంది. మార్కాపురం జంకే వెంకటరెడ్డి, కనిగిరి కదిరిబాబురావు, గిద్దలూరు అన్న రాంబాబు లేదా బాలినేనికి కేటాయించినట్టు తెలుస్తోంది. కందుకూరు బర్రా మసూదన్ యాదవ్, తిరువూరు నల్లగట్ల స్వామిదాస్, పెందుర్తి అదీప్ రాజ్ లేదా మంత్రి గుడివాడ అమర్నాథ్కి ఇచ్చే అవకాశం ఉంది. గోపాలపురం మంత్రి తానేటి వనిత, కొవ్వూరు తలారి వెంకట్రావు, మడకశిర శుభకుమార్, సింగనమల యామిని బాలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి. ఇన్ఛార్జీల మార్పు పేరుతో వైసీపీ అధిష్టానం విడుదల చేసిన 3వ జాబితాపై అసంతృప్తి సెగలు బగ్గుమంటున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్తుంటే ఇంకొందరు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ప్రధానంగా వైసీపీపై అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ప్రతిపక్షాల కంటే ఎంతో ముందుగా ఇన్ఛార్జీల మార్పు పేరుతో అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్. ఇప్పటి వరకు 3 జాబితాలు విడుదల చేశారాయన. మొత్తం 59 మంది ఇన్ఛార్జీలను ప్రకటించారు. అయితే జాబితాలో తమ పేర్లు గల్లంతైన సిట్టింగులు, టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న నేతలు వైసీపీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెనమలూరు నుంచి టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సిట్టింగ్ సీటు ఈసారి మంత్రి జోగి రమేష్ కు అధిష్టానం ఇవ్వడంతో పెనమలూరు టికెట్ ఆశించి భంగపడ్డారు వైసీపీ నేత పడమట సురేష్. అధిష్టానం నిర్ణయంపై ఆగ్రహించిన ఆయన
ఎట్టి పరిస్థితుల్లోనూ జోగి రమేష్కు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో స్థానికంగా ఉన్న క్యాడర్లో అయోమయం నెలకొంది. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం వైసీపీలో అసంతృప్త సెగలు రగులుతున్నాయి. వైసీపీ ఇన్ఛార్జిగా సతీష్ను ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికేతరులకు టికెట్ ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. ఇక టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఎంపీ టికెట్ దక్కించుకున్న కేసినేని నానిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. నాని ఓ అవినీతి పరుడంటూ విమర్శించిన ఆయన బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఎంత, తిరిగి చెల్లించింది ఎంతో కేసినేని నాని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు బుద్ధా వెంకన్న. మరోవైపు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏవి సుబ్బారెడ్డి. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్ధమని, అదే సమయంలో అఖిలప్రియకు సీటిస్తే మాత్రం సహకరించే ప్రసక్తే లేదంటూ తెగేసి చెప్తున్నారు ఏవి సుబ్బారెడ్డి. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. కేవలం వీళ్లే కాదు, వైసీపీలో టికెట్ దక్కని మరికొందరు నేతలు సైతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పైకి అంతా మామూలుగా కనిపిస్తున్నా సమయం వచ్చినప్పుడు జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. ప్రజలు భాగ్యనగర్ నుంచి పల్లెలకు బయలుదేరారు. దారొదిలితే వెళ్లిపోతామన్నట్లు వాహనాలు ఒకదాని వెనుక మరొకటి బారులు తీరాయి. ఎల్బీనగర్ నుంచి దుండ మల్కాపురం వరకు 6 వరుసల రహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో బాటసింగారం వద్ద వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. చౌటుప్పల్లో అండర్ పాస్ లేక ఆర్టీసీ బస్టాండ్ వద్ద 1/2 కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి జిల్లా పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొనడంతో జీఎంఆర్ విజయవాడ మార్గంలోనే 10 టోల్ బూత్లను తెరిచి వాహనాలను పంపించింది. నిన్న సాయంత్రం 5 గంటల వరకే సుమారు 16,000 వాహనాలు అధికంగా వెళ్లినట్లు టోల్ ప్లాజా అధికారులు తెలిపారు. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక నేతలు ఇవాళ సమావేశం కానున్నారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ అంశం, కూటమి బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను చర్చించనున్నారు. ఇవాళ వర్చువల్గా జరిగే ఈ సమావేశంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పాల్గొనడం లేదు. పలు కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉన్నారని కూటమి నేతలు అంటున్నారు. నితీష్ కుమార్కు ఇండియా కూటమి కన్వీనర్ బాధ్యతలు ఇవ్వాలంటూ జేడీయూ కోరుతుండగా టీఎంసీ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తోంది. ఈ అంశంపైన నేటి సమావేశంలో నేతలు చర్చించనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ను నియమించేందుకు వీలు కల్పించే కొత్త చట్టం అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ధర్మాసనం అంగీకరించినా ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది. ఈ చట్టం అధికార విభజనకు సంబంధించినది కాదని, కొత్త చట్టం ప్రకారం నూతన నియామకాలు చేపట్టే ముందు దీనిపై స్టే ఇవ్వాలని పిటిషనర్ జయా ఠాకూర్ తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు. ఈసీ నియామకానికి సంబంధించిన చట్టం 2022 చెల్లుబాటును పిటిషనర్ ప్రశ్నించారు. ఈ చట్టం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ వాదించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు డ్రోన్లు 10,000కు పైగా సీసీటీవీ కెమెరాలతో ఉత్తరప్రదేశ్ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సమీపంలో ఏదైనా అనధికార డ్రోన్లు కనిపిస్తే వెంటనే స్పందించేలా యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సెక్యూరిటీ ఎస్పీ గౌరవ్ బన్స్వాల్ తెలిపారు. పోలీస్ దళాలకు సహాయపడేలా ప్రపంచ అత్యాధునిక సాంకేతిక పరికరాలను అందుబాటులో ఉంచుతున్నట్లు శాంతి భద్రతల డీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. అయోధ్యకు వచ్చే మార్గాల్లో ఆక్రమణలన్నీ తొలగించి పరిశుభ్రం చేసినట్టు తెలిపారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సూచనలు అందజేస్తామని, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో అదనపు బలగాల పహారా ఉంటుందని డీజీ వివరించారు. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గొబ్బెమ్మలు, రంగువల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు, కోలాటాలతో కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణం సంక్రాంతి శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఏలూరు నగర మేయర్ శ్రీమతి నూర్జహాన్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ అంటే అందరికీ ఎంతో ఇష్టమైన పండుగని, ఈ పండుగ రోజుల్లో చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన బంధువులతో ప్రతి ఇల్లు కలకల్లాడుతుందన్నారు. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీధర్ అందిస్తారు.
వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆధ్వర్యంలోని సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలోని ఇక్కడ మనం చూస్తున్నాము హరిదాసులతోటి అదేవిధంగా గంగిరెద్దులతోటి కూడా ఈ ఏర్పాట్లు చేశారు. అంటే ఉదయం నుంచే కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఆధ్వర్యంలోని ఈ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెదబాబు, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు పెదబాబు కూడా హాజరయ్యారు. కార్పొరేషన్ సంబంధించిన సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ చెప్తున్నారు. అంటే సంక్రాంతి వేడుకలు అంటేనే ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగాను ఈ సంక్రాంతి సంబరాలు జరగాలంటే ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎక్కువగాను ఈ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సాంప్రదాయంగా వస్తున్న అనేక కళలను ప్రోత్సహించడంలో కానీ ఇక్కడ ఆదరించడంలో కానీ ఇక్కడ ప్రజలు ముందుంటూ ఉంటారు. సంక్రాంతి వేడుకలకు ఇతర ప్రాంతాల నుంచే వచ్చే బంధువులతో కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే స్నేహితులతో కానీ ఈ జిల్లా అంతా కలకలాడుతుంది. సంక్రాంతి వేడుకల్లో మేయర్ నూర్జహాన్ అత్యంత ఉత్సాహంగా పాల్గొంటారు. అసలు ఈ సంక్రాంతి వేడుకలు ఏ రకంగా జరుపుకున్నారో ఆవిడ ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం గారు, సంక్రాంతి వేడుకలు మీ కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఏ రకంగా జరుగుతున్నాయి, ఎలా వచ్చింది, స్పందన ఎలా ఉంది? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఏలూరు కార్పొరేషన్లో మరి చాలా సాంప్రదాయబద్ధంగా మరి అందరూ కూడా మరి ఇక్కడ పాల్గొనే అధికారులు, కార్పొరేటర్లు, అలాగే ప్రజాప్రతినిధులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏలూరు నగర కార్పొరేషన్ తరఫున ఇక్కడ చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి తెలుగువారి పండగ అంటే మనందరికీ తెలిసిందే. చాలా అన్నీ కూడా రంగవల్లులు కానివ్వండి, అలాగే భోగి మంటలు, అలాగే పొంగళ్ళు పెట్టుకోవడం కానివ్వండి, బొమ్మల కొలువు కానివ్వండి, అలాగే కోలాటం కానివ్వండి, అలాగే అన్ని రకాలుగా మరి చాలా సాంప్రదాయబద్ధంగా అందరికీ కూడా చిన్నారులకి ఇప్పుడు ఉన్నటువంటి తరానికి కూడా తెలిసే విధంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇంటిలో కూడా అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో అందరూ కూడా ప్రతి కుటుంబం కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇక్కడ ఉత్సాహంగా జరుపుకున్నారు. చాలా సంతోషం. తెలుగువారి మొదటి పండుగ, పెద్ద పండుగ సంక్రాంతి అనేది తెలుగువారి లోగిళ్లలో నిత్యంగా పచ్చ కళ్యాణంగా ఉండేటువంటి రైతులందరూ కూడా ఆనందంగా ఉండి పంటలతో తొలుతూగేటువంటి అల్లుళ్ళు, కొత్త అల్లుళ్ళు రావటం కానివ్వండి, ఆడపిల్లలందరూ కూడా ఆనందంగా ఉండేటువంటి గొప్ప పండుగ. అదేవిధంగా పశువులను పూజించే పండుగ. ఇటువంటి పర్యావరణంతో కూడుకున్నటువంటి నిజమైనటువంటి పెద్ద పండుగ కాబట్టి తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు మొత్తం కూడా ఈ పండుగలో ఉన్నాయి. అటువంటి సంస్కృతిని, సంప్రదాయాల్ని కూడా కొనసాగించడం, అటువంటి తెలుగు సంస్కృతికి మనందరం వారసులుగా ఉన్నందుకు గర్వించడం అనేది తెలుగువాడి గొప్పతనం కాబట్టి అటువంటి తెలుగు సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున మా మేయర్ గారి యొక్క నాయకత్వంలో నగరపాలక సంస్థలో మనం ఈ రోజున సంక్రాంతి సంబరాలని అన్ని సంబరాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మంచి ఆనందోత్సాహంగా నిర్వహించుకున్నాము. ఇవి ఏలూరు కార్పొరేషన్లో సంక్రాంతి సంబరాల వేడుకలు. కెమెరా పర్సన్ మధుతో మురళీధర, స్వతంత్ర టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు. Yes, we bulletin updates. For more updates, keep watching Swatantra News.